ఏప్రిల్ 2026 నుండి ఆన్లైన్ చెల్లింపులు చేసే విధానం మారుతుంది. ఓటీపీ పెట్టే విధానం మారుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ను సురక్షితంగా ఉంచే విధానం పూర్తిగా మారుతుంది. మొదటి నియమం ఏప్రిల్ 2026 నుండి డైనమిక్ 2-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ వర్తిస్తుంది. ఇది ఏమిటంటే మీ ప్రతి చెల్లింపు ఎక్కడి నుండి చేస్తున్నారో తనిఖీ చేయబడుతుంది. రెండవ నియమం బ్యాంకింగ్ యాప్లో స్క్రీన్ షాట్లు లేదా స్క్రీన్ రికార్డింగ్లు తీసుకోలేరు. అవి పూర్తిగా నిషేధించబడతాయి. దీన్ని స్కామర్లు డిస్క్ ద్వారా మీ స్క్రీన్ రికార్డ్ చేసి ఓటీపీ పాస్వర్డ్ తెలుసుకుని మీ మొబైల్ను ఆపరేట్ చేసి డబ్బు ఉపసంహరిస్తారు కాబట్టి. మూడవ నియమం రాత్రి లాక్ చేసే చెల్లింపులు. బ్యాంకులు తమ యాప్లో ఈ నియమాన్ని చేశాయి. మీరు కోరుకుంటే రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు చెల్లింపులను లాక్ చేయవచ్చు. ఈ సమయంలో మీ అకౌంట్ నుండి ₹1 కూడా ఉపసంహరించలేరు. నాల్గవ నియమం మీరు ఏదైనా మోసపూరిత యాప్ లేదా మాల్వేర్ డౌన్లోడ్ చేసిన వెంటనే హెచ్చరికలు వస్తాయి. ఐదవ నియమం ఓటీపీ సిస్టంలో పెద్ద మార్పు వస్తుంది. SMS ద్వారా ఓటీపీ నిషేధించబడుతుంది. మీరు ఉపయోగించే యాప్ లేదా బ్యాంకింగ్ యాప్లో మాత్రమే ఓటీపీ వస్తుంది. ఆరవ నియమం ప్రతి చెల్లింపులో అదనపు ప్రశ్నలు అడగవచ్చు. ఉదాహరణకు మీరు 2000 చెల్లింపు చేస్తూ ఆకస్మికంగా 50,000, 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఉపసంహరించబడితే మీ తల్లి పేరేమిటి, ఏ స్కూల్లో చదివారు, మీరు పెట్టిన సెక్యూరిటీ ప్రశ్నలు అడుగుతారు. సరైన సమాధానమిస్తే మీరే చేస్తున్నారని తెలుస్తుంది. లేకపోతే బ్యాంకుకు స్కామర్లున్నారని నోటిఫికేషన్ వస్తుంది. ఏడవ నియమం బిహేవియర్ బయోమెట్రిక్స్. ఇది మీ టైపింగ్ విధానం, టైపింగ్ స్పీడ్, స్క్రీన్ హ్యాండ్లింగ్ ద్వారా మీరు ఉన్నారా లేదా అని బ్యాంకింగ్ యాప్ నిర్ధారిస్తుంది. ఎనిమిదవ చివరి నియమం ఆధార్ అండ్ బయోమెట్రిక్స్. బ్యాంకింగ్ యాప్లో ₹5 లక్షలు, ₹8 లక్షలు, ₹10 లక్షలు వంటి పెద్ద మొత్తాల చెల్లింపు చేస్తే మీ ఆధార్ లింక్, ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ స్కాన్ అడుగుతారు. లేకుండా ఏ చెల్లింపు చేయలేరు.